దయచేసి ఒక నిమిషం నిశ్శబ్దంగా ఉంటే మన ఏరియా తరఫు నుంచి కొన్ని సమస్యలు నేను డాక్టర్ పార్థసారథి సార్ని అడుగుతాను. ఇంత ఎండలో కూడా భూపాలన్న డాక్టర్ పార్థసారథి ఇక్కడికి వచ్చారంటే కేవలం అది మన సంక్షేమం కోసమే. అయ్యా, మా ఏరియాలోన డ్రైనేజ్ సమస్య ఉంది, ఇక్కడ గుడి ఉంది, ఎవరైనా గుడికి వస్తే కనీసం కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు కూడా ఉండవు, అలాగే బురద కాళ్ళతోనే వెళ్తారు. డ్రైనేజ్ సమస్య ఉంది కాబట్టి ఎలాగో జ్వరాలు, విష జ్వరాలు, ఏదైనా ఇన్ఫెక్షన్స్ రావచ్చు. డాక్టర్గా సబ్ మీకే బాగా తెలుసు. సో రేపు పొద్దున మాకు ఇలాంటి ఏ సమస్య అయినా వస్తే మీరు మా పట్ల ఉండి మమ్మల్ని ధైర్యంతో ముందుకు తీసుకెళ్తారని, ఆ సమస్యకి కంపల్సరీగా పరిష్కారం చేస్తారని మేము అంగీకరిస్తున్నాము. ఏమంటారు? మీరు అందరు చెప్పండి కూడా అలా దయచేసి. ఇంత ఎండకి ఇక్కడ నిలబడి వీళ్ళు మాట్లాడుతున్నారు అంటే కేవలం అది మన సంక్షేమం కోసమని మీరు గుర్తించాలి. వాళ్ళు ఇక్కడ ఎందుకు వచ్చింది? మన సంక్షేమం కోసం, మన బాధలు తెలుసుకోవడానికి. రేపొద్దున మీకు ఎటువంటి సమస్య వచ్చినా కూడా డాక్టర్ పార్థసారథి గారు ఒక సామాన్య సేవకుడిగా మీ సమస్య తీరుస్తారు. ఇది మీరు నమ్మాలి. और कुछ लोग मेरे से बोल रहे थे, हमारा मुसलमान भाई बहनों को थोड़ा सा समझाना चाहता हूँ मैं बहुत सारे हमारा मुसलमान दोस्त जो लोग हैं उनके साथ बातचीत भी हो रहा था. वो लोग बोल रहे थे, देखो सर, अब बीजेपी को वोट किया तो वो मजहब को बीच में लाता सर, ये करता वो करता करके बोल रहे थे. मैं बोला जी ऐसा नहीं होता, ऐसा बिल्कुल नहीं होता, ये आपका सिर्फ सोच है. ये सोच बाहर निकालो. आप मुसलमान या क्रिश्चियन या हिंदू या सिख या कोई भी हो, बीजेपी पार्टी आपको साथ देता है. और हमारा चंद्रबाबू नायडू सीएम बनने के बाद आपका जिंदगी में देखो कितना कितना बदलाव आ जाएगा. अभी सर मैं आपसे एक विनती करता हूँ, इधर हमारा एरिया में ड्रेनेज प्रॉब्लम है सर. बिना कोई घर को टच किए आप कैसे भी उस प्रॉब्लम को सॉल्व कीजिए सर, प्लीज. ये हमारा रिक्वेस्ट है सर सब लोगों से. और कभी भी हमारा एरिया में से कोई भी आपका एमएलए बन जाता, छोड़ो वो अलग बात है, आप तो एमएलए है ही हमारे दिल में. आप बन जाने के बाद कोई भी हमारे इलाके को मोहल्ले में से ఎవరైనా కానీ ఒక్కరు వచ్చినా సార్ ఈ సమస్య ఉందని మీరు దయచేసి హృదయపూర్వకంగా స్పందించండి సార్. అది తీరుతుందో లేదో మీరు ఒక్క మాట నేను తీరుస్తాను అని అంటే మా అభిమానం ఒక ఎవరెస్ట్ శిఖరం లాగా అయిపోతుంది సార్ మీ పట్ల. మరి ఇంకొక విషయం ఏంటంటే, ఇందాక సార్ కూడా చాలాసార్లు చెప్పారు, ఈవీఎం మిషన్లో జాగ్రత్త. ఇందాక నేను చెప్పలా నాకే సిగ్గవుతుంది, కానీ నా భార్య అడిగింది ఏమని, కాదు ఇప్పుడు బీజేపీ వచ్చింది కదా, మళ్ళీ ఇప్పుడు టీడీపీ జనసేన ఏదానికి కొత్తలా అని ఒకే ఈవీఎం మిషన్లో అడిగింది. తనేమనుకుంటుందంటే ఎమ్మెల్యేకి మీకు 3 ఉంటాయని అనుకుంటుంది. అలా ఉండదు. ఎమ్మెల్యేకి కేవలం మీరు వేయాల్సింది కమలం గుర్తుకి. అర్థమవుతుందా? కమలం గుర్తు పువ్వు, అది ఇక్కడ 2వ నంబర్గా ఉంటుంది. కొంతమంది ఏమంటారంటే నాకు ఏదొత్తాలో తెలియదు అన్నాడు ఎలక్షన్ బూత్లో అని అడిగితే వాళ్ళు వచ్చి ఇదొత్తండి అని చెప్తుంటారు. అలా చేయొద్దండి మీరు దయచేసి. ఎందుకంటే నేను పోలింగ్ బూత్ ఏజెంట్గా 2 సార్లు పనిచేశాను. వాళ్ళు వచ్చి ఇదొత్తు ఇదొత్తు ఇదొత్తితే వాళ్ళకే పోతుంది అన్నారు. నేను చూశాను. అంటే ఈ గుర్తు అంటే ఈ గుర్తు కాదు, అది పనిచేయదమ్మా, ఇదొత్తు ఇదొత్తితే అదే సౌండ్ వస్తుంది జున్నికి అని చెప్పి మిమ్మల్ని మాయ మాటలు చెప్పి మోసం చేసి మీకు వేరే ఓట్లు వేస్తారు. చూడండి దయచేసి, ఎవరైతే వాళ్ళకి కాస్త నాలెడ్జ్ లేదో అక్కడ అడగండి. అవగాహన లేకపోవడం తప్పు కాదు, మీరు అడగకపోవడం తప్పు అవుతుంది. అవగాహన లేకపోవచ్చు, లేదనడం లేదు, కాకపోతే మీరు అడగండి. మంది 2వ నంబర్లో ఉంటుంది చూడమ్మా, కమలం గుర్తు మంది. మనం ఏదానికి ఓటేయాలో ఒకసారి చెప్పండి గట్టిగా. మళ్ళీ కమలం గుర్తుకే వేయాలా మనము. ఎంపీకి వచ్చేసి సైకిల్కి, ఎంపీకి వచ్చేసి సైకిల్కి మీరు అడగండి. మీకు తెలియకపోతే అయ్యా ఎమ్మెల్యే ఎవరు కోటేయాలా, ఎంపీకి ఏ నంబర్ వస్తాలా అని మీరు అడగని చెప్తారు వాళ్ళు. అంతేగాని మీరు ఇదొత్తాలా అని మాత్రం అడగద్దండి. మీ ఓటు మీరు రహస్యంగా ఓటు వేయండి. నేను ఇంకోటి లాస్ట్గా ఏం చెప్తున్నానంటే, మీకు రేపు పొద్దున ఎటువంటి సమస్య మన ఏరియా నుంచి వచ్చినా డాక్టర్ పార్థసారథి గారు, ఆయన డాక్టర్ అండి. మామూలు ఇట్లా చిల్లర గుండా రాజకీయాలు కాదడా, మీరు గమనించాలా. ఇట్లా ఇది కాదు, డాక్టర్ ఆయనకు ప్రజా సమస్యలు తెలుసు. ఎవరైనా రోగము ఏమన్నా వస్తే కూడా ఆయన చూసుకుంటారు.
దయచేసి మనకు కావాల్సింది రెండే మెయిన్, మిగతావన్నీ ప్రభుత్వం అమలు చేస్తుందని భూపాల్ అన్న గారు చెప్పారు, డాక్టర్ సార్ కూడా చెప్పారు. మనకు కావాల్సింది ఇప్పుడు రెండు, ఒకటి విద్య, ఇంకోటి వైద్యం. మనకి ఏదైనా సమస్య వస్తే డ్రైనేజ్ సమస్య తీరుస్తానని కూడా చెప్పారు. రేపు పొద్దున ఇది కాకోకున్నట్లుగా మీకు ఏదన్నా వస్తే అన్నగారిని దయచేసి సంప్రదించండి. ఆయన మీకు ఎటువంటి సమస్య లేకోకున్నట్లుగా, ఎటువంటి ఇబ్బంది లేకోకున్నట్లుగా ఆయన మీ సమస్యని తీరుస్తారు. ఇంకొక విషయం, మీరు పోయి ఉంటారు మన ఎమ్మెల్యే సార్ గారి ఇంటికి పోయి, నేనే చాలాసార్లు పోయినానులేండి, ఎందుకు వేరే వాళ్ళ గురించి. నేను పోతే ఏం రా నువ్వు నీ ఒక్క ఓటుతోనే గెలిచాను, ఏం రా నేను ఫో సూషంలో ఇది ఇట్లా ఉండకూడదు. ఏదో మేము ఓటు వేసిండాము, పోలింగ్ బూత్ ఏజెంట్గా 2 సార్లు 3 సార్లు ఉన్నాము, పోయి అడిగితే అన్నా ఇది అనంటే నీ ఒక్క ఓటుతోనే గెలిచాము, చూసాం ఫోపా బయట ఉండో ఇట్లా. అట్లా ఫస్ట్ వాళ్ళు వచ్చి మొక్కుతారు, తర్వాత కాళ్ళు లాగుతారు. మన డాక్టర్ సార్ గారు అలా కాదండి, చదువుకున్నారు, చదువుకునే వాళ్ళకి మానవత్వం ఉంటుంది. దయచేసి మన కమలం గుర్తుకే ఓటు వేసి వెయ్యించి గెలిపించుకుందాం. అత్యధిక మెజారిటీతో గెలిచాలా, అత్యధిక మెజారిటీతో. సార్ మా వాళ్ళు మీ పట్ల బ్రహ్మరథం పట్టినట్లు పట్టి మీకు ఓటు వేస్తారు సార్. ఇది నా పూచి నాది. మీరు మా వాళ్ళని దయచేసి గెలిచిన తర్వాత చూసుకోండి సార్. ఇట్లా 3వ వార్డు దండిగేరి లేదా పింజరిగేరి ఇట్లా ఈ ఏరియా నుంచి వచ్చినామంటే వాళ్ళు కూర్చొని పెట్టి వాళ్ళ సమస్య విని వాళ్ళకి ఎంతవరకు అయితే తీర్చగలుగుతారో అంత తీర్చండి సార్. అదే సార్ మాకు చాలా, అదే 1000 కోట్లు సార్. ఇక్కడ ఇంత ఎండకు కూడా అందరూ వచ్చి నిలబడి ప్రసంగాన్ని విని మీరు రేపు ఓటు వేయించి ఒక్కొక్క ఓటు ఒక్కొక్క ఆయుధం లాగా ఉండాలి మీ తరఫు నుంచి నేను కోరుకుంటున్నాను. డబ్బులు కమ్ముడు పోవద్దు. డాక్టర్ సార్ అన్నట్లా తీసుకోండి, వాళ్ళు ఇస్తే తీసుకోండి. వాళ్ళు ఏమొచ్చి లోపల నీ వెనుకలు ఉంటారు, 5 వత్తమ్మా అని ఇస్తే తీసుకోండి. మీ అభిమానం మీ మనసులోన ఒక్కసారి మార్పుకు మీరు అడుగేశారంటే మీ బతుకులన్నీ మారిపోతాయి. దయచేసి ఇది గమనించగలరు. సో ఇంకా నేను ఎక్కువ మాట్లాడలేను, ఎందుకంటే చాలా ఎండ కూడా తీవ్రత ఎక్కువ ఉంది. దయచేసి ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పాదాభివందనం. మీరు ఇలాగే బ్రహ్మరథం పడుతూ మా పార్టీని ఓటు వేసి వెయ్యించి గెలిపించాలి. గుర్తుంది కదా, నంబర్ 2 కమలం ఎమ్మెల్యేకి, ఎంపీకి అయితే సైకిల్. అది మీరు గుర్తుపెట్టుకోండి మనసులోన. ఈ అవకాశం ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్క పెద్దరికి నా నమస్తమాంజలి.